హలో గైస్. సో ప్రెటీ మచ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇది మీకు చెప్పడం కన్నా ఇది మోస్ట్లీ నాకు నేను చెప్పుకోవడం లాగానే. సో ఐ నో ఈ వీడియో ప్రెటీ మచ్ ఎవరు చూడరు. ఎంత వైరల్ వెళ్తుందో కూడా తెలియదు. అంటే వైరల్ వెళ్ళే ఛాన్సే లేదు. బట్ ఒకవేళ నేను ఫ్యూచర్లో వైరల్ వెళ్ళినా కూడా ఎంతమంది చూస్తారు, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఐ వాంట్ టు ఆన్సర్ ఈవెన్ దో నో వన్ ఈస్ ఆస్కింగ్. సో ప్రెజెంట్ అయితే బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో ఒక ఐటీ జాబ్ చేస్తున్నా అండ్ ఒక చిన్న రూమ్లో పీజీలో రెంట్‌కి తీసుకొని ఉంటున్నా అనమాట, సింగిల్ షేరింగ్. సో నాకు ప్రెజెంట్ జాబ్ ఉంది కానీ లైక్ ఐమ్ ప్రిటీ క్లూలెస్ వాట్ టు డూ ఇన్ లైఫ్ అన్నట్టు. లైక్ జాబ్ కన్నా ఇంకేమన్నా చేయాలి అట్లా అని చెప్పేసి ఉంది. అందరికీ ఉంటుంది, నేనేం స్పెషల్ కాదు. బట్ జస్ట్ ఏంటి అంటే నాకు తెలీదు ఎంతమంది చూస్తారు ఏంటి అని. బట్ 100 వీడియోస్ అన్నా చేయాలి యూట్యూబ్లో అని. అట్లీస్ట్ ఎవరు చూడకపోయినా నేనైనా ఫ్యూచర్లో చూసుకుని ఓకే నేను 100 వీడియోస్ అన్నా చేసుకున్నారా యూట్యూబ్లో అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి నాకు గోల్ అనమాట. సో అందుకనే ఇట్లా నా దగ్గర ఎట్లాంటి సెటప్ లేదు. నా దగ్గర ఉంది ఒక ఐక్యూ ఫోన్ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చినవి అంతే. ఇంకా దానికి మించి నా దగ్గర ఏం లేవన్నమాట. ఇట్లనే చేస్తా వీడియోస్. నేనేమో పెద్ద ఖర్చులు పెట్టేసి అట్లా సూపర్ వీడియోస్ చేయాలని స్టార్టింగ్లోనే అట్లా ఏం లేదు. స్టార్టింగ్లోనే కొంచెం మంచి వీడియోసే చేద్దాం అనుకుంటున్నా. బట్ ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక్కటన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోదాము ఈ నెక్స్ట్ 100 వీడియోస్లో అని చెప్పేసి నా టార్గెట్. వై అంటే ఇంకా జస్ట్ అది చేయాలని ఒక కీడా ఉంది. ఏదో ఒకటి చేయాలి అదర్ దాన్ జాబ్ అని. అండ్ ఇటు కంటెంట్ క్రియేషన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. తెలుగు స్పేస్లో కూడా ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్. బట్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం కొంచెం తక్కువ ఉన్నారు. బట్ నేనేమో కొంచెం కొత్త నీష్ అట్లా క్రియేట్ చేసుకోగలుగుతానేమో చూడాలి అని ఉంది నాకు. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం మనీ చూడాలని అండ్ తర్వాత కొంచెం అందరికీ తెలియాలని ఉంటుంది కదా. సో అట్లా అనమాట, అది కూడా ఉంది. సో హ్యావ్ నో ఐడియా ఎట్లా అవుతుంది అని. ఏం కంటెంట్ చేస్తా అంటే చెప్తున్నా కదా, ఐ హ్యావ్ నో క్లూ. ఏం చేస్తాను ఏంటి అని ఏం తెలియదు. ఇట్లనే ర్యాండమ్ ఐడియాస్ ర్యాండమ్ థాట్స్ వస్తున్నాయి. సో మొన్నట్లా ఇట్లా అని చెప్పేసి సో ఏమైనా చేయొచ్చు. నేను రియాక్షన్ వీడియోస్ చేయొచ్చు, లేదంటే ప్రాంక్ వీడియోస్ చేయొచ్చు. తర్వాత ఇంకా థాట్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ వీడియోస్ చేయాలా, ఫైనాన్స్ చేయాలా, లేకపోతే అసలు ఏం చేయాలి ఏం ఐడియా లేదు. జస్ట్ ర్యాండమ్ కంటెంట్ చేస్తూ ఉంటా అంటిల్ నాకు ఓకే ఇది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నంత వరకు నేను అదే చేసుకుంటా వెళ్దామని ఫిక్స్ అయినా. యూట్యూబ్ మీద కూడా నాకేం క్లారిటీ లేదు. బట్ ఓన్లీ క్లారిటీ ఏముంది అంటే 100 వీడియోస్ అయితే నేను పక్కా చేయబోతున్నా యూట్యూబ్లో. అది ఎవరు చూసినా చూడకపోయినా. నేను కావాలనే నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి నేను చెప్పట్లే. అట్ ప్రెజెంట్ నాకు ఓన్లీ 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకటి నా ఇంకో అకౌంట్, ఇంకొకరు నా ఇంకో ఫ్రెండ్. వాడొక్కడికి చెప్పా. సో ఇది ఎవరు చూస్తారు ఎంతమంది చూస్తారు నాకేం తెలియదు కానీ 100 వీడియోస్ అయితే పక్కా వస్తాయి ఈ ఛానల్ నుంచి. నా మేజర్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ అనమాట. సో ఆయనలాగానే కొంచెం చేద్దామనే ఉంటుంది కంటెంట్. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. తర్వాత నేను మేబీ ఇప్పుడు తెలుగులో చేస్తున్నా, తర్వాత నాకు ఏదైనా చేయాలనిపిస్తే ఇంక మళ్ళీ సడన్గా ఇంగ్లీష్ కూడా చేస్తా, నాకు తెలియదు. దట్ ఈస్ ఇట్ గైస్. చాలా షార్ట్ వీడియో, జస్ట్ కొన్ని చెప్పుకుందాం అనుకుని నాకు నేను చెప్పుకుందాం. మోస్ట్లీ ఇది ఎవరు చూడరు, నాకు నేను చూసుకుందామని చెప్పేసి నేను ఒక పోస్ట్ లాగా చేద్దాం అనుకున్నా కాబట్టి చేశాను. సో లెట్స్ సీ హౌ మై యూట్యూబ్ జర్నీ గోస్. నా ఈ ఛానల్ పేరు కూడా ప్రస్తుతానికి తెలీదు అని పెట్టుకున్నా. తర్వాత చేంజ్ చేస్తా ఏమో చూడాలి. లాస్ట్కి ఒకటే మాట చెప్తా, దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్. మీరు ఎవరు చూస్తున్న వాళ్ళ కోసం కాదు, జస్ట్ నా కోసం నేను ఒక అష్యూరెన్స్. 100 వీడియోస్ అనే చేయరా బాబు. నువ్వు ఒకటి అనుకున్నావు 100 వీడియోస్ అనే చేయి. హిట్ అవుతావా ఫట్ అవుతావా అది పక్కన పెట్టి అట్లా అని చేస్తే బాగుంటుంది. చెయ్యి, వదలకు ప్లీజ్.